జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 122వ భాగము. పుష్పక విమానమును తెచ్చి తన ముందు నిలిపి తన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న విభీషణుడిని చూసి రాముడు ఆదరంతో ఇలా అన్నాడు. విభీషణ, ఈ వానరులు భల్లూకములు నా కొరకు ఇంత శ్రమపడి వచ్చారు. వారందరినీ ఆభరణములతోనూ రత్నములతోనూ మణిమాణిక్యములతోనూ ధనముతోనూ నీకు తోచినట్టు సత్కరించు. ఎందుకంటే లంకను జయించడం వీరి త్యాగఫలము మాత్రమే, నేను చేసినది ఏమీ లేదు. కాబట్టి వీరి త్యాగమునకు తగిన ప్రతిఫలమును వారికి బహుమానముల రూపములో ఇవ్వు. వారందరూ ఆనందిస్తారు, నిన్ను వేణోళ్ల శ్లాఘిస్తారు. విభీషణ, ధనము ఐశ్వర్యము లభించగానే సరికాదు, ఆ ధనమును ఐశ్వర్యమును సాటి వారితో పంచుకుంటేనే ఆనందము కలుగుతుంది. రాజు తన సైన్యాధిపతులను సైనికులను ప్రేమించాలి మరియు ఆదరించాలి. అలా కాకుండా ఒక నియంతలాగా యుద్ధాలు చేస్తూ సైన్యమును యుద్ధములో చంపిస్తుంటే ఆ రాజుకు ఎల్లప్పుడూ సైనికులు ఎదురు తిరుగుతుంటారు, త్వరగా విడిచిపెడతారు అని అన్నాడు రాముడు. విభీషణుడు వెంటనే అపారమైన ధనరాశులను మణిమాణిక్యములను తెప్పించి వానర సేనలకు పంచిపెట్టాడు. వారందరూ పరమానందభరితులయ్యారు, విభీషణుని వేణోళ్ల శ్లాఘించారు. అప్పుడు రాముడు పుష్పక విమానమును అధిరోహించాడు. సీతను కూడా చెయ్యి పట్టుకుని ఎక్కించి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. వారి వెంట లక్ష్మణుడు ఎక్కాడు. తరువాత రాముడు సుగ్రీవుని విభీషణుని వానర వీరులను వానరులను చూసి ఇలా అన్నాడు. మీరంతా నాకు మిత్రులు, మిత్ర కార్యమును సాధించడానికి వచ్చారు. వచ్చిన కార్యము ఫలవంతమైనది. ఇంకా మీరందరూ మీ స్వగృహములకు వెళ్ళండి. సుగ్రీవా, నీవు కూడా నీ సేనలతో మిత్రులతో కిష్కింధకు వెళ్ళు. విభీషణ, నీవు ప్రజారంజకంగా లంకారాజ్యమును ధర్మబద్ధంగా పాలించు. అప్పుడు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయరు, అందరూ నిన్ను ఆదరిస్తారు. నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుని నా తండ్రిగారి రాజధాని అయోధ్యకు వెళుతున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు వానర నాయకులు వానరులు ముక్తకంఠంతో ఇలా అన్నారు. రామా, మేమందరము అయోధ్యను చూడాలని అనుకుంటున్నాము. అక్కడ ఉన్న వనములలో విహరించాలని మా కోరిక మన్నించు. నీవు అయోధ్య రాజ్యమునకు పట్టాభిషిక్తుడివి కావడం మాకు చూడాలని ఉంది. నీ పట్టాభిషేక మహోత్సవమును చూసిన తరువాత మీ తల్లి కౌసల్యకు నమస్కరించి ఆమె ఆశీర్వాదమును తీసుకుని మేము తిరిగి మా స్వస్థానములకు వెళ్ళిపోతాము. కాబట్టి మేము అయోధ్యకు రావడానికి అనుమతి ఇవ్వు అని ప్రార్థించారు. అప్పుడు రాముడు వానరులతో ఇలా అన్నాడు. మీరందరూ అయోధ్యకు వచ్చి నా ఆతిథ్యము స్వీకరించడం కన్నా నాకు ప్రియం కలిగించే విషయం ఇంకా ఏముంటుంది? మీరందరికీ ఇదే నా ఆహ్వానము. మీరందరూ అయోధ్యకు రావచ్చు. సుగ్రీవా, నీవు నీ వానర నాయకులు వానర సైన్యముతో సహా విమానమును ఎక్కుము. విభీషణ, నీవు నీ సచివులు నీ అనుచరులతో సహా విమానము ఎక్కు అని అన్నారు. అంతే, బిలబిలమంటూ వానర వీరులు రాక్షస వీరులు ఆ విమానమును ఎక్కారు. అందరూ ఎక్కిన తరువాత ఆ విమానము గాలిలోకి ఎగిరింది. ఆ విమానములో వానరులు భల్లూకములు రాక్షసులు అందరూ ఏమాత్రం అసౌకర్యం లేకుండా హాయిగా కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. పుష్పక విమానములో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటుంది అని మనకు నానుడి.
అది కేవలం పుష్పక విమానము చాలా పెద్దదని చెప్పడానికి అతిశయోక్తిగా అనుకోవచ్చు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 122వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.